కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళు సామర్థ్యాన్ని ఉపయోగించి సమయానికి పనిని పూర్తి చేయడానికి అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో కీలకంగా ఆకస్మికంగా వ్యక్తుల యొక్క సహకారంలో కానీ లేకపోతే సమయానికి ఏదైనా చిన్నపాటి ఆటంకాల వల్ల కానీ ఆ పనులలో కొంత ఇబ్బందులు లాంటివి ఎదురైనప్పటికీ సామర్థ్యంతో ముందుకు వెళ్ళి ఎలాగైనా సరే మొత్తానికి ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సోదరవర్గంతో మాట్లాడేటప్పుడు, అదేవిధంగా స్నేహితుల్ని కలిసి చర్చలు జరిపేటప్పుడు మొదలైన వాటి విషయంలో తగిన విధంగా శ్రద్ధ చూపించి ముందు పెడతారు. జర్నలిజంలో ఉండేవారు కానీ రైటింగ్ స్కిల్స్ విషయంలో కానీ దాన్ని పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు, మంచి రచనలు చేయడానికి చేసే కార్యక్రమాలకి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నా ఆర్థిక విషయాల్లో అంతకు మించిన ఖర్చులకు కూడా అవకాశం ఉండే పరిస్థితుల్లో కనబడుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాగ్దానాలు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వారితో కలిపి ఏదైనా ముఖ్యమైన విషయాలకి మీరు ప్రణాళికలు ఏర్పరచుకునేటప్పుడు ఆకస్మికంగా చిన్నపాటి సమస్యలు లాంటివి లేకపోతే ఆటంకాలు లాంటివి మొదలైనవి ఏర్పడే అవకాశం ఉన్నా దాన్ని మీరు సమయస్ఫూర్తితో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రదేశాలకి డొనేషన్స్ లాంటివి ఇవ్వడం, ముఖ్యంగా ఏదన్నా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడం కానీ, కార్యక్రమాలు లాంటివి నిర్వర్తించడం కానీ, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం కానీ మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా ఆర్థికపరమైన పెట్టుబడుల కొరకు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి వ్యక్తిగతంగా మీ మీద మీకు కొన్ని నమ్మకాలు, ఆలోచనలు, స్థిరత్వాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. అదేవిధంగా మీకు వృత్తిలో కానీ లేకపోతే మీ యొక్క భాగస్వామి, మీ యొక్క గృహంలో సభ్యులతో మీకు మంచి కాంటాక్ట్ లాగా మంచి ర్యాపో ఏర్పడడం, వారి సహకారంతో పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడం, తల్లి యొక్క దీవెనలు మంచిగా సంపూర్ణంగా అందడం, గృహ వాహనాలకు సంబంధించిన సదుపాయాలు, మంచి వాహన కొనుగోలు కొరకు మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం, గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించి వ్యక్తిగత అభివృద్ధి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రణాళికాపరంగా మీరు ప్రయత్నాలు చేస్తారు.